హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో టీజీటెట్ ఎలా ఆన్లైన్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే లాస్ట్ టైం అప్లై చేసిన వాళ్ళు ఎటువంటి ఫీజు లేకుండా ఆన్లైన్ చేసుకోవచ్చు. అది ఎలానో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఇక టాపిక్లోకి వెళ్దాం. ముందుగా క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో school@telangana.gov.in టైప్ చేయండి. మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఫీ పేమెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ హ్యావ్ యూ అప్లైడ్ ప్రీవియస్ టీజీటెట్ 2024 మే అని అడుగుతుంది. లాస్ట్ టైం మీరు మేలో టెట్కి అప్లై చేసుంటే ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అప్లికెంట్ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇవ్వాలి. మీ ఎస్ఎస్సి మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. ఎటువంటి మిస్టేక్ కూడా చేయకండి. అలానే ఇక్కడ మీ యొక్క ఎగ్జామ్ పేపర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 లేదా పేపర్ 1 అండ్ 2 అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. అలానే మనకి నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి పర్సనల్ డీటెయిల్స్ వచ్చి ఆటోమేటిక్గా ఇందాక మనం ఫిల్ చేసాం కదా, చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ దగ్గర వచ్చి ఎస్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ వచ్చేసి లాస్ట్ టైం అప్లై చేశారు కాబట్టి ఇక్కడ ఫీ పేమెంట్ అమౌంట్ 0 చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేసి డిక్లరేషన్ మీద టిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి జర్నల్ నెంబర్ రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన జర్నల్ నెంబర్ని రిసిప్ట్ రూపంలో సేవ్ చేసుకోండి లేదా ఫోటో తీసుకోండి. నెక్స్ట్ హోమ్లోకి వెళ్ళండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అప్లికేషన్ సబ్మిషన్లోకి వెళ్ళి ఇందాక ఏదైతే జర్నల్ నెంబర్ వచ్చిందో ఆ జర్నల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ అంటే ఏ రోజైతే మీరు పేమెంట్ చేశారో ఆ డేట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి అప్లికెంట్ డీటెయిల్స్ వచ్చేసి మనకు ఆటోమేటిక్గా ఇందాక మనం ఇచ్చాం కదా, అవి చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క మదర్ నేమ్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కమ్యూనిటీ దగ్గర మీ యొక్క క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డిజేబిలిటీ అడుగుతుంది. హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ ఇవ్వండి. అలానే సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. హ్యాండిక్యాప్డ్ కాకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. అలానే ఇక్కడ మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ అడుగుతుంది. 10th క్లాస్లో పుట్టుమచ్చలు ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ 1 దగ్గర ఇవ్వండి. అదేవిధంగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ 2 దగ్గర కూడా ఇవ్వండి. నెక్స్ట్ కొంచెం కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలండి. ఇక్కడ వచ్చేసి హౌస్ నెంబర్, నెక్స్ట్ విలేజ్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మీ యొక్క మండల్ నేమ్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ని ఎంటర్ చేయండి. అలానే ఇక్కడ మీ యొక్క స్టేట్ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్ దగ్గర అప్లైడ్ ఎగ్జామ్ పేపర్ వచ్చేసి పేపర్ 2 ఇందాక సెలెక్ట్ చేసుకున్నారుగా, ఆటోమేటిక్గా చూపించడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ ఇక్కడ మీరు ఏదైతే లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్తో పాటు ఇంగ్లీష్ డిఫాల్ట్గా ఉంటుంది. అలానే నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూపించడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఇక్కడ December 23, 2015లో లేదా
ఆ తర్వాత ఇయర్స్లో బీఎడ్ అండ్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళు సెలెక్ట్ 1 మీద టిక్ చేయండి. అలానే December 23, 2015కి ముందు ఎవరైతే బీఎడ్ అండ్ బీఈడి కంప్లీట్ చేశారో వాళ్ళు సెకండ్ బాక్స్ మీద టిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పేపర్ 2లో ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్రొఫెషనల్ కోర్స్ డీటెయిల్స్ దగ్గర ప్రొఫెషనల్ కోర్స్ ఫర్ పేపర్ 2 దగ్గర మీ యొక్క కోర్సు బీఈడీనా లేక బీఈడి స్పెషల్ ఎడ్యుకేషనా లేదా బీఏఈడీనా బిఎస్ఈడీనా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క కోర్సు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఈ యొక్క కోర్సు ఎక్కడ చేశారు, గవర్నమెంట్ బీఈడి కాలేజీనా, ఓపెన్ యూనివర్సిటీనా, ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజీనా, యూనివర్సిటీ కాలేజీనా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 10th క్లాస్ అండ్ లోకల్ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అలాగే మీ జనరల్ నెంబరు ఆటోమేటిక్గా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ డైరెక్ట్లీ అప్లైడ్ డిగ్రీ ఇన్ ది ఓపెన్ మోడ్ అని అడుగుతుంది. మీరు కనుక ఓపెన్ మోడ్లో డిగ్రీ చేస్తే ఎస్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఓపెన్ మోడ్లో డిగ్రీ చేయకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు నో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 10th క్లాస్ బోర్డు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎస్సీనా, సిబిఎస్ఈనా, ఐసిఎస్ఈనా, అదర్సా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బోర్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ 1 దగ్గర మీరు క్లాస్ 1 ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్లాస్ 1 స్టడీ టైపు సెలెక్ట్ చేసుకోవాలి. విత్ రెగ్యులర్ స్కూల్ స్టడీనా లేక వితౌట్ స్కూల్ స్టడీనా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ యొక్క స్కూల్ నేమ్ని అదేవిధంగా మీ యొక్క స్కూల్ విలేజ్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అలానే క్లాస్ 2 డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాస్ 2 స్టడీ టైప్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలానే మీ యొక్క క్లాస్ 2 స్కూల్ నేము విలేజ్ నేమ్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇదే విధంగా అప్ టు క్లాస్ 7th వరకు ఫిల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ లోకల్ డిస్ట్రిక్ట్ అనేది మీరు పైన ఫిల్ చేసిన డీటెయిల్స్ ఆధారంగా ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ దగ్గర హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ఎనీ ఆఫ్ ది ప్రీవియస్ టెట్ ఎగ్జామ్ అని ఉంది. మీరు కనుక లాస్ట్ టైం టెట్కి అప్లై చేయకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. నో సెలెక్ట్ చేసుకుంటే టెట్ డీటెయిల్స్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అప్లై చేసుంటే ఎస్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్ సెలెక్ట్ చేసుకుంటే మీరు లాస్ట్ టైం టెట్ ఏ నోటిఫికేషన్కి రాశారో ఆ నోటిఫికేషన్ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలానే నెక్స్ట్ ఇక్కడ టెస్ట్ సిటీ రీజనల్ సెంటర్స్ డీటెయిల్స్ దగ్గర మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి మొత్తం 16 ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ 1 by 1 సెలెక్ట్ చేసుకోవాలి. అలానే మీకు ఏదైతే ఎగ్జామ్ సెంటర్ మీకు దగ్గరలో ఉంటుందో ముందుగా దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇలా ఒక ఆర్డర్ ప్రకారం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫోటో వచ్చేసి 200 KB ఉండాలి, జేపీజీ ఫార్మెట్లో ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ సైజ్ వచ్చేసి 50 KB లోపు ఉండాలి జేపీజీ ఫార్మెట్లో. ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేశాక ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా, డిక్లరేషన్ మీద టిక్ చేసి ఇక్కడ కింద వచ్చేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. ఒకసారి డీటెయిల్స్ మొత్తం క్లియర్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇలా 1కి 2 సార్లు నీట్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇలా మనం అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్. ఇలా ఈ విధంగా మనం ఆన్లైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా ప్రింట్ అప్లికేషన్, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం ప్రింట్ తీసుకోవచ్చు లేదా సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చాలా ఈజీగా ఆన్లైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.